వచ్చి పడితే 5,000 బంగారు తలరాజు సంపాదిస్తుంటే వచ్చిన కాడికి మొత్తం అందరికి మంచి పెడుతున్నాడు మల్లిగాడు. అది కాకపోతే ఒక మాకంటే ఎన్నికలు వచ్చింది యువతి ఒక పైడికల్ల పద్మాల దేవి. మేము మీ కొరకరికరి ఒక సత్తులు దూబా తీసుకొని ఒక మందగంపలు ఒక మోస్తుంటే ఒక అటువంటి యొక్క నదగిరి దగ్గర మోస్తుంటే అది ఒక బంగారు టుముటు ఇలా తులవాల మూకుండా కాలు మీద కాలేసుకొని మా ముందు అక్కడికి లెక్క ఎంత దాని అది ఎంత దాని తర్వాత ఎంత అయినా దాని ముంగడ ఏమి చిన్నతనంగా అన్నా కట్టం చేసినాం మేము ఎంత బాధపడ్డాం అంతకంటే 10 బాధపడాలి ఏర్పాటు కావాలి. ఏర్పాటు కావాలని ఏడాది మొగలు కొమ్ము కట్టేసుకున్నారు ఎప్పుడు ఆరువాడెళ్ళు ఒకవేళ ఏర్పడదామని మా అమ్మ దగ్గర పోతే మీ యొక్క అమ్మ నీళ్ళమ్మ ఏమంటది అంటే కొడుకాది బుద్ధి కాదని మీ అమ్మ అంటది. మన చెప్పచ్చు మీ అమ్మకే ఏర్పాటు కావాలి అని పొద్దుల కనుక నువ్వు 6 గంటలేసి ఎప్పుడు ఆవుల పాలు పిండి గోల పాలు పిండి నువ్వు అటువంటి రేపు 4 కాదు 5 కాదు 6 కాదు 7 9 గంటలైన కానీ నువ్వు లేవద్దు. మీ అమ్మ అత్తది లేపుతుంది లేపినా కానీ నీ సౌండ్ బయటకు వెళ్ళినా అనుకో ఇక్కడ సౌండ్ తీసే ఆడలకి సగమ కట్టే ఉన్నారు. పొంగు కట్టేసుకునే ఆడవాళ్ళు సగం మంది ఉన్నారు. ఏమండి రండి సైలతోని కనీసం సైలతో కూడా సపరేట్ రూపాయల చాలా మంది ఉన్నారు. నిన్ను మీ అమ్మ విషయాలు ఇవ్వచ్చు నీ తమ్ముడు విషయాలు ఇవ్వచ్చు. నువ్వేం బాధపడకున్నాదో నేను అన్ని చూసుకుంటాను. ఈ మాట చెప్తుంది చిన్నగా వెళ్ళంగా ఎవరి రూముల వాళ్ళకి ముచ్చట చెప్పుకొని ఎప్పుడు ఉంటున్నారో అయ్యో కడుగులు కడలు అదే మరి పెద్ద కొడుకు తర్వాత ఇంతలేడు చిన్న కొడుకు తర్వాత ఇంతలేడు ఆ 6 కొడుకు తర్వాత ఇంతలేడు కాల్చుకుంది నీలమ్మ. నిన్న మొన్న ఎప్పుడో లేచేటోళ్ళు నా కొడుకులు లేచి కనుకనేటువంటి ఒక ఆవుల పాలు విండి లాగల పాలు వింటోళ్ళు ఏమైందో ఏర్పడలేదు. ఒక కొడుకు మల్లయ్య బయటకు వచ్చి కొడుక మల్లయ్య మరి ఒక్కటి యొక్క అన్నగల కనుక లేతలేరు ఆవుల పాలు విండి రాపోర కొడుక మల్లయ్య Come on.
ఎప్పుడు ఒక మల్లయ్య అవలపాలు వినలేదు గోరపాలు వినలేదు కాబట్టి మల్లయ్య కలకల కలకల కన్నీరు తీసుకుంటా సరే అమ్మ నువ్వు బాధపడకని ఆవుల దగ్గరికి పోతుండు. మల్లయ్య కొట్టుకునేది ఒక అత్తర పన్నీరు కాబట్టి ఆ అత్తర పన్నీరు వాసనకు ఒక లాగలు బెదిరిపోతున్నాయి, ఆవులు బెదిరిపోతున్నాయట. భగవంతా ఇలా నా దగ్గరేమో ఆవుల పాలు విడతలేదు లాగలు రాబట్టి ఆవులు రాబట్టి మరి ఎట్లా చెప్పి భగవంతుడు ఆరాధనలే కలకల కలకల కన్నీరు శంకరుని యాద్ చేసిండట. ఆయన లోకాల శంకర ఎందుకు ఇచ్చినవరా కాపంలో ఇళ్ళల్లో ఇలా నాకు లేని కట్టం వస్తుంది ఇలా అనగలే మేము ఎందుకు అన్న మీద పక్క పెడతారు. మన అలగలెత్తురు నా వదిలి అనగాలి ఎవరి దగ్గరికి అసలు నా బాధ ఏందని చెప్పి ఒక లాగలు జరుగుతున్నాయి వరకల్లా ఆ లాగల ఒక శోకం ఆవుల శోకం లోకాల శంకరుని మెల్లవంది. అప్పుడు బొల్లికరణ అవతారం మీద అటువంటి ఒక ఎప్పుడు రెండో శంకరుడు మరి అత్తర పన్నీరు ఒక ఏడాది ఒక నలకతో నాకిపోయే వరకల్లా చల్లగటువంటి ఒక అత్తర పన్నీరు తగ్గిపోయే వరకు అప్పుడు ఆవుల పాలు విడనిచ్చిన లాగలు ఆవులపాలు విండిండు గోలపాలు విండు తల్లికి అటువంటి ఒక పిల్ల గలిపిండు. అమ్మా ఎప్పుడైతే ఒక అన్నగారు ఎందుకు లేస్తలేరని ముచ్చట ఒక తల్లితో వరకల్లా నా కొడుకో ఎరన్న బంధవరా కొడుకో ఏర్పడే కాలం వస్తుందిరా వల్లయ్యో ఆడలు ఏవటి కొడుకో ఎప్పుడు చెప్పిందో పాలు పెట్టి వరకల్లా బంగారు పంటలు వంటి ఎన్నంత కింట రాగలే కుంకుమ రాగలే మారు రండగల్లకు పెట్టుకుంటున్నది వన్న లెక్కమ్మ. మరి అటువంటి యొక్క కొరింత పదులు మంగ పదులు పరికి పదులు అటువంటి యొక్క గుండ మొక్కల గుండమైన పేరు మీద పెట్టింది వన్న లెక్కమ్మ. కొరింత పదులు పరికి పదులు తుమ్మ పదులు మంగ పదులని ఒక మల్లయ్య గచ్చినాయట. బంగారు ఒక రాజులు ఉండేటువంటి ఒక బంగారు ఒకటువంటి యొక్క నందగిరి రకాలు కుంకుమ రకాలు 6 పండగలకు వచ్చినాయట. మరి ఒక నాగళ్ళు నడిచేది ఒక ఎట్టేమో ఆ